నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు రంగాల్లో సాంకేతిక సహకారం అందించాలని కోరిన సీఎం. దావోస్ లో మెటా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. విశాఖలో డేటా సెంటర్ సామర్థ్యం పెంపుపై కీలక చర్చలు. చంద్రబాబు లోకేష్ విదేశీ పర్యటనతో రాష్ట్ర ప్రయోజనాలు శూన్యమన్న మాజీ మంత్రి శైలజానాథ్. లక్షల కోట్ల ఎంఓయూలు కాగితాలకే పరిమితమయ్యాయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఖుష్బూ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ లో ఉన్న సీఎం చంద్రబాబు ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల మంత్రి నీర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రాయ్ ఫిషర్ తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు రంగాల్లో ఇజ్రాయెల్ సాంకేతిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యంగా అమరావతిని అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దడంలో ఇజ్రాయెల్ అనుభవాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో యూఏవీ డ్రోన్ల తయారీ, తీర ప్రాంత భద్రత కోసం డ్రోన్ల వినియోగం, వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్ టెక్నాలజీపై సహకారం కోరారు. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ ఆధారిత అభివృద్ది పెట్టుబడుల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దావోస్లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మెటా గ్లోబల్ పాలసీ విభాగాధిపతి కెవిన్ మార్టిన్తో ఆయన భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 3 కీలక అంశాలపై చర్చించినట్లు మంత్రి లోకేష్ తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పెట్టుబడుల నిల్ ప్రచారం ఫుల్గా ఉందని వైసీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ కు వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఓదరగొట్టడం తప్ప వాటిలో ఏ ఒక్కటి రాష్ట్రంలో కనిపించడం లేదని ఆక్షేపించారు. చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడుల కోసం కాకుండా తమ వ్యక్తిగత బ్రాండ్ ప్రచారం కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సొమ్ముతో విదేశాలకు వెళ్లి అబద్దపు ఒప్పందాలు, అసాధ్యమైన ఉద్యోగాల ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. 180 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని మీ అనుకూలమైన మీడియాలో విపరీతంగా దాన్ని చెప్పించారు. డబ్బులే కాదు, 10,19,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దాదాపు 10,19,000 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళీ 17 కూడా సేమ్ ప్రహసనం చేశారు. మీరు సేమ్ యాక్షన్, ఏం మారదు. మళ్ళా వాళ్ళే కోర్టు రంగులు మార్చుకొని వస్తారు అక్కడికి. మీరేమో చేతులు కలిపి ఊపి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే 10,19,836 కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు. దాంతో 15,21,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళా సేమ్ 18 వచ్చింది. 18లో మరి భాగస్వామ్య సదస్సు, దాంట్లో మీకు దాదాపు 687 ఎంఓయూలు చేశారు మీరు ప్రాజెక్టులు. కాకపోతే డబ్బులు ఎందుకో తగ్గినాయి. 3,06,00,000 కోట్లు ఉద్యోగాలు కూడా అంకె తగ్గించారు. బహుశా మీకే భయం వేసి ఉంటుంది. 16-17 అంతా 10 లక్షలు 15 లక్షలను ప్రకటించినాక ఏమీ రాని కారణాన భయపడి బహుశా మీరు అంకెలు తగ్గించుకొని ఉంటారు. 5,49,000 మందికి ఉద్యోగులు వస్తాయని చెప్పారు మీరు. అయ్యా, ఇప్పటికీ మీ దగ్గర 18,87,000 కోట్ల రూపాయలు రావాలి. మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది లేదు నాకు తెలియదు. కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే 18.87 lakhs crores రూపీస్ పెట్టుబడులు రావాలి. అట్లాగే 1761 ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు చెప్పిందే చెప్పి వచ్చేసి సంతకాలు పెట్టినాం, వచ్చింది, డబ్బులు ఫ్లో వచ్చేస్తుంది, మాకు కాని వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము లక్షల కోట్లు తెస్తా ఉన్నామని చెప్పారు. మీరు
సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలి. మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది. అయా మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటారు, పోయారు కదా పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేసింది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తల్లి తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి, ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా, ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు. కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది, గమనించమని కోరుతా ఉన్నా. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరండోల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వలస కిరండోల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్లో కలుపుతుంటే ముగ్గురు కేంద్ర మంత్రులు కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ డివిజన్ స్వయం సమృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని పేపర్లోని టీవీల్లోని కూడా చూసాం. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఈ రైల్వే జోన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నేను ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్త వలస కిరండోల్ లైన్ కానీ, అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని రాయగడ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఈ రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్లు విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరండోల్ కొత్త వలస లైన్ ఉండాలి. విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్. అంతేకాకుండా విభజన చట్టంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని. దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరు డివిజన్ని విభజించి అన్యాయం చేయడం, ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు. ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా, ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఆ ఒరిస్సా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని
విభజించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త వలస కిరండోల్ కేకే లైన్ ఉందో, కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కేకే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.